స్వామివారి యొక్క స్పెషల్ ఏంటంటే నెగటివ్ ఎనర్జీ, ఎటువంటి దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా కానీ ఆ దుష్టశక్తి ప్రభావాలని ఆయన చూపుతోనే సరిపోతుంది అనేది ఇక్కడ తరతరాగా వస్తున్నటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామిని దర్శనం చేసుకోవటం, స్వామివారి యొక్క విభూది, తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు తీసుకోవడం. స్వామివారు ఒక పిడికిడి ఆహారంతో ఎన్నో వ్యాధుల్ని నయం చేశాడు. అందువల్ల ఇక్కడ ఆహారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. అమావాస్యకు ముందు రోజు చతుర్దశి తిథిలో రాత్రి హోమము, అమావాస్య రోజు అభిషేకము, పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి తిథిలో హోమము, పౌర్ణమి రోజు అభిషేకము, సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి గరుడ పంచమిలో స్వామివారికి 10 రోజుల ఆరాధనోత్సవాలు విశేషంగా జరుగుతుంది. చైత్ర పౌర్ణమి, గురు పౌర్ణమి కూడా చాలా విశేషంగా జరుగుతుంది.